జాతీయ అంశాలలో మొదటి మే 10, 2026 నాటి కరెంట్ వరల్డ్ కప్ ఆతిథ్య దేశాలకు స్వాగతం. సరైన సమాధానం ద హిందూ, అమెరికా, కెనడా, మెక్సికో. రెండవ ప్రశ్న, ఐఎస్బి హైదరాబాద్ అడ్మిషన్ల ప్రక్రియ ఏ సంవత్సరానికి ప్రారంభమైంది? సమాధానం సి 2027 బ్యాచ్. మొదటి విభాగం జాతీయ మరియు అంతర్జాతీయ వార్తలు ముఖ్యమైన హెడ్లైన్స్తో ప్రారంభమవుతుంది. ఇప్పుడు అంతర్జాతీయ అంశాలు. Q3 ఇటీవల వార్తల్లో నిలిచిన AI సమ్మిట్ 2026 ఎక్కడ జరిగింది? సమాధానం ఏ న్యూఢిల్లీ. Q4 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచి 2026లో భారత్ ర్యాంకు ఎంత? సమాధానం డి 135. అంచనా వార్తల ప్రకారం క్రీడా ప్రపంచం ఫిఫా 2026 ముఖ్యాంశాలు. ఈ టోర్నమెంట్లో మొత్తం 48 జట్లు పాల్గొంటున్నాయి. మెక్సికోలో 3 సార్లు వరల్డ్ కప్ నిర్వహించిన రికార్డు నమోదవుతుంది. ప్రారంభ మ్యాచ్ మెక్సికో సిటీలో జరుగుతుంది. తరువాత విభాగం 2 సైన్స్, టెక్నాలజీ అండ్ క్రీడలకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్లు. సైన్స్ అండ్ టెక్ ప్రశ్నలు 7 మరియు 8 చూద్దాం. Q7 ఇస్రో ఇటీవల ఏ గ్రహంపైకి శుక్రయాన్ ప్రయోగించింది? సమాధానం బి శుక్రుడు, వీనస్ మిషన్. Q8 ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఏది? సమాధానం డి అరోరా. భారత అంతరిక్ష పరిశోధనలు గగన్యాన్ మిషన్ తదుపరి దశకు సిద్ధం. రీయూజబుల్ లాంచ్ వెహికల్ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. చంద్రయాన్ -4 ప్రాజెక్ట్ ప్రారంభ ప్రణాళికలు పురోగతిలో ఉన్నాయి. వార్తల్లో వ్యక్తులు అండ్ నియామకాలు. ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్. వరల్డ్ బ్యాంక్ ప్రస్తుత అధ్యక్షుడు అజయ్ బంగా. నీతి ఆయోగ్ CEO బీవీఆర్ సుబ్రహ్మణ్యం. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషా. ఆర్థిక మరియు ప్రాంతీయ వార్తలు. భారతదేశ ప్రస్తుత జీడీపీ వృద్ధి రేటు 7.2% Q1 2026. తెలంగాణ రైతు భరోసా పథకం జూన్ 2026 నుండి అమలు. ప్రపంచంలో అత్యంత సంపన్న నగరం న్యూయార్క్ 2026. భారత్ కీలక గణాంకాలు 2026. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అంచనా. డిజిటల్ చెల్లింపుల వాటా 85%గా ఉంది. ఈ వివరాలు ఈనాడు, ది హిందూ మరియు PIB నుండి సేకరించబడ్డాయి. ధన్యవాదాలు. మరిన్ని వివరాల కోసం ఈనాడు మరియు హిందూ పత్రికలను ఫాలో అవ్వండి. వీడియోలో ఉపయోగించిన చిత్రాల మూలాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.